బస్తర్ మొత్తం జిల్లాల నుంచి దాదాపు ఒక 25-30 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయినా. బస్తర్లో రాజ్యం లేదు, రాజ్యాంగం లేదు, పాలనా వ్యవస్థ లేదు, ప్రజాస్వామ్యం లేదు, మీరు ఏమేమి అనుకుంటారో ఏది లేదాడ. వాళ్ళు ఒక్కటే ఉన్నది, ఆర్మీ, ఆదివాసులు. ఆర్మీ, ఆదివాసులు, మావోయిస్ట్ పార్టీ. ఇవాళ వాళ్ళతో మాట్లాడినాక నాకు వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే, గుట్టలను షెట్లను ఎత్తుక్కోపోవడం కోసం దొంగలు పడ్డారు అడవిలో. ఈ గుట్టలు షెట్లు మీద పైసలు సంపాదించుకునేటోళ్ళు, వాటిని అమ్ముకొని బతుకుదాం అనుకునేటోళ్ళు, వాళ్ళు అమ్ముకొని వేల తరాలు సంపాదన సృష్టించుకుందాం అనుకునేటోళ్ళు మనుషుల్ని చంపేయాలనుకుంటారు అక్కడ. ఆ మనుషుల్ని చంపేటటువంటి కార్యక్రమం మొదలైంది. అది సంవత్సరంలో పూర్తి కాబోతున్నది. 2026 మార్చి 30 లోపల క్లోజ్ చేస్తామని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది.